హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీకు లైట్ రూమ్ నుంచి మనం ఫిల్టర్స్ అనేవి ఎలా కాపీ చేసుకోవాలో, అలాగే ఒక బెస్ట్ యాప్ చెప్తాను. అది లైట్ రూమ్కి బాగా యూజ్ అవుతుంది. లైట్ రూమ్ యాప్ వాడుతున్న వారు ఫ్రెండ్స్, మనం లైట్ రూమ్లో ఈ ఫిల్టర్స్ ఎలా యాడ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. అలాగే మనం ఎలా కాపీ చేసుకోవాలో కూడా చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి. ముందుగా మీరు లైట్ రూమ్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిల్టర్ FLTR అని ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది చాలా బాగా యూజ్ అవుతుంది లైట్ రూమ్లో. కొన్ని పెయిడ్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ డబ్బులు ఉన్నట్లయితే అవి కొనుక్కోండి, ఫ్రీగా ఉంటుంది. ప్రజెంట్స్ అనేవి అవి మనము ఫిల్టర్స్ అవి యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఫిల్టర్స్ ఉంటాయి మీకు నచ్చినవి. కొన్ని ఫ్రీగా ఉంటాయి ఫ్రెండ్స్. దయచేసి అన్నీ పెయిడే, ఫ్రీగా ఉన్న వాడుకోండి ఫ్రెండ్స్, మీరు బాగా యూజ్ అవుతాయి. దయచేసి ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వట్లేదు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలా మనం ఈ ఫిల్టర్స్ అనేవి వాడుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతాయి. అక్కడ ఓపెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది నొక్కున్నట్లయితే ఆటోమేటిక్గా మన లైట్ రూమ్ యాప్లోకి వెళ్ళిపోతాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓపెన్ నొక్కండి, ఫ్రీ ఫిల్టర్స్లోకి వెళ్ళి అప్పుడు అది మన లైట్ రూమ్లోకి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత అవి మనం లైట్ రూమ్లో మన ఫోటో మీదకి ఎఫెక్ట్స్ తెచ్చుకోవచ్చు. చాలా సింపుల్ ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను మీకు. ముందుగా లైట్ రూమ్ ఓపెన్ చేసుకుని ఏదైతే ఫిల్టర్స్ మనము లోడ్ చేసుకున్నామో అవి పైన కాపీ అని ఉంటుంది ఫ్రెండ్స్. కాపీ సెట్టింగ్స్ అవన్నీ టిక్ మార్క్ ఇచ్చిన సెట్టింగ్స్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో మీద తీసుకెళ్ళి పేస్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. పేస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మన ఫిల్టర్స్ అనేవి పేస్ట్ అవుతాయి. అలాగే మీకు ఇంకొక ఫిల్టర్ కూడా చూపిస్తాను, అది కూడా అలాగే చేసుకోవాలి. కాపీ సెట్టింగ్స్ అనేవి నొక్కున్నట్లయితే మీకు కాపీ అయిపోతాయి ఫ్రెండ్స్. అవన్నీ కాపీ అయిన తర్వాత మనం ఇవి పేస్ట్ చేసుకోవడమే. మన ఫిల్టర్స్లోకి పేస్ట్ చేసుకున్నట్లయితే ఇమేజెస్ బాగుంటాయి. ఇలా మనం ఫిల్టర్స్ అనేవి పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీదకి నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా వస్తుంది. అలాగే మీ ఫొటోస్కి నీట్గా చేసుకున్న ఏదైనా ఉన్నా కూడా కాపీ సెట్టింగ్స్ చేసి పేస్ట్ చేసుకున్నట్లయితే సేమ్ ఫిల్టర్ అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫోటోలో బాగా చేసుకున్నాను, అది కాపీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది కాపీ చేసుకుని పేస్ట్ చేస్తాను సేమ్ ఇందాక ఇమేజ్ మీదకే. అప్పుడు ఆ ఇమేజ్ అనేది సేమ్ ఏదైతే ఫిల్టర్ యూజ్ చేసామో ఆ ఫిల్టర్స్ అనేవి వస్తాయి. సో ఇలా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్ కూడా. కాపీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కాపీ చేశాను, తీసుకెళ్ళి పేస్ట్ చేస్తాను. ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ మీద పేస్ట్ చేశాను చూడండి. అంతే, సేమ్ ఫిల్టర్ మనకి దీని మీద అప్లై అవుతుంది. సెట్టింగ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే లైట్ రూమ్ వాడుతున్నారో మీ ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.